ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కేఎన్ఆర్ ఛానల్ 9. ఈరోజు మనం చూడబోతున్న వీడియో మేధాద్రిగడ్డ రిజర్వాయర్ అండి. మన రిజర్వాయర్కి వెళ్ళే రూట్ అండి ఇది. ఇక్కడ మన ఈ రూట్కి పైన ట్రైన్లు వెళ్తుంటాయి, కిందన ఒక చిన్న టర్నర్లా ఉంటుందండి. దాంట్లోంచి వెళ్ళాలండి. ఈ పక్క నుంచి ఆ పక్కకు వెళ్ళాలి. ఈ మేధాద్రిగడ్డకి వెళ్ళాలంటే మనకి ఇది వేపగుంటకి వెళ్ళే దారిలో ఉందండి. ఇది చూసే టర్నర్ ఎలా ఉందో, ఎంత చిన్న టర్నర్. మన వెహికల్ మ్యాన్ తప్ప నడిచి వెళ్దామని కింద నుంచి బాగోదండి వాతావరణం. ఇది బయటకు వచ్చే రూట్ అండి. ఇది ఆ టర్నర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మనకి చుట్టూ పచ్చటి వాతావరణం కనబడుతుందండి ఇదంతాని. ఇక్కడ మనకి ఈ మేధాద్రిగడ్డ ఆనుకొని గట్టుగా ఆనుకొని ఉన్న పక్కన ఉన్న ఒక పల్లెటూర్లు ఉన్నాయండి, చిన్న చిన్న పల్లెటూర్లు. ఆ పల్లెటూరులో ఉన్న చింతరాగ్రహారం అన్నీ ఉన్నాయండి. ఈ చింతరాగ్రహారం ఉన్న ప్రాంతం, ఆ ప్రాంతం అంతా కూడా ఆకుకూరలకు ప్రతిష్ట అండి. ఎక్కువగా ఆకుకూరలు పండిస్తారు ఇక్కడ. ఈ మేధాద్రిగడ్డ నుంచి వచ్చే వాటర్ ద్వారాగా ఆకుకూరలు అన్నీ, అలాగే అరటి చెట్లు, అరటి కాయలతో పాటు ఎన్నో రకమైన ఆకుకూరలు పండిస్తారండి. ఈ ఆకుకూరలు మన ఇక్కడి నుంచి విశాఖపట్నం జిల్లాలో ఉన్న అన్ని రైతు బజార్లకి కూడా ఇక్కడి నుంచే వెళ్తుందండి. ఈ మేధాద్రిగడ్డ వాటర్ ద్వారా పండినవండి. ఇవన్నీ చూస్తున్నారు కదండి. ఈ అరటి చెట్లు, ఈ తోటలు, గోంగూర, పచ్చలకూర, పాలకూర, ఆకుకూరలన్నీ కూడా ఇక్కడే పండిస్తారండి. మనకి రైతు బజార్కి తీసుకొచ్చి మనకి అమ్ముతారు. ఈ మేధాద్రిగడ్డకి ఒకవైపు చిత్రాగ్రహారం, ఒకవైపు నరవకి ఆనుకొని ఉందండి. ఇది ఈ వైపు అంతా చిత్రాగ్రహారం గ్రామంకి ఆనుకొని ఉన్నదంతా కూడా మన ఆకుకూరలతో ఉంటుందండి. ఇదేనండి మన మేధాద్రిగడ్డ. ఇక్కడ బోర్డు ఉంటుంది, దోన్రాజ్ సత్యనారాయణ మేధాద్రిగడ్డ రిజర్వాయర్ అని బోర్డు ఉంటుందండి. ఇక్కడ ఇది గేటు. ఈ గేట్లో మనం లోపలికి వెళ్తే ఎంతో పచ్చటి వాతావరణం, ఒక పార్క్ వచ్చే విధంగా పార్క్లో ఉన్నామా అన్నట్టుగా ఉంటుందండి ఇక్కడ ఈ పక్క వాతావరణం అంతా. ఈ డ్యామ్ చుట్టూ కదండి డ్యామ్. ఇక్కడ బోర్డులో పెట్టి ఉంటుందండి ఈ రిజర్వాయర్ సంబంధించిన నీటి సామర్థ్యం ఎంత అని. ఇదేనండి 6 గేట్లతో నిర్మితమైన మేధాద్రిగడ్డ రిజర్వాయర్ అండి. ఇది చూస్తున్నారు కదా ఎంత పెద్ద రిజర్వాయర్. ఈ రిజర్వాయర్ మన విశాఖపట్నం సిటీ మధ్యలో ఉంటుందండి ఈ రిజర్వాయర్. చూస్తున్నారు కదండి. ఇదంతా చుట్టూ ఇదంతా నరవ రూట్ అండి. ఇక్కడ స్థానికులు పెద్ద ఎత్తున చేపలు కూడా పడుతుంటారండి. ఇంకో చేపలు పడుతున్నారు, చూద్దామండి. ఇది మనం ఇక్కడ చేపలు గల కేజీ నుంచి 10 కేజీలు పై వరకు ఉంటాయని ఇక్కడ స్థానికులు చెప్తుంటారు. ఇంకా చూడండి చేప. అదే ఓ జాగ్రత్త. చిన్న ఒకసారి వా ఎంత ఎన్ని ఉంటుంది? ఓ మొత్తం బాడీకి గీడికి అన్ని దగ్గర తగిలేసింది. చూసారు కదండి చేప ఎంత పెద్ద చేప పోయింది. మనకి ఇక నీటి మీద తేలాడుతున్నవన్నీ సోలార్ పలకలు అంటారండి. ఇది పక్కన ఇదంతా నరవండి. చూసారు కదండి నరవ ఎంత పచ్చటి వాతావరణంతో ఉంది ఇదంతా అని. అంటే చూపించింది అటు
చంద్రాగ్రహారం ఇటు నరం అండి. ఇది మేధాద్రి గడ్డలో ఉన్న దీన్ని పంప్ హౌస్ అంటారండి, వాటర్ పంప్ హౌస్ అంటారు దీన్ని. మనం ఈ మీదకి వెళ్ళి ఒకసారి చూద్దాం. ఈ మీద నుంచి కూడా మనం ఒక వీడియో తీద్దామండి, మీకు చూపిస్తాను మొత్తం అంతా. ఇక్కడ ఇది చాలా పాతగా ఉందండి, ఇదంతా ఐరన్ బ్రిడ్జితో ఉంది. ఇది కొద్దిగా పైకి ఎక్కాలంటే చిన్న భయంతో ఎక్కాల్సి వస్తుంది. చూస్తున్నారు మెట్లు అవి ఎంత చిన్న మెట్లు. ఈ పంప్ హౌస్ ఈ పంప్ హౌస్ మీద నుంచి ఎక్కి చూస్తే మేధాద్రి గడ్డ మొత్తం అంతా కనబడుతుందండి. చూసారు కదండి, మీద నుంచి చూస్తే సోలార్ పలకలు ఎంత పెద్ద ఎత్తున కనబడుతున్నాయో, నీటిలో తేలాడే సోలార్ పలకలు. విశాఖపట్నానికి సిటీ మధ్యలో ఉందండి ఇది. ఈ రిజర్వాయర్ మనకి ఇక్కడ ఉన్న ప్రాంతాల్లో సాగునీటికి తాగునీటికి కూడా ఈ రిజర్వాయర్ నుంచి వాటర్ వినియోగిస్తారు. చూసారు కదండి, ఇక్కడ లైన్లా కనబడుతుంది కదండి. ఈ లైన్స్ అన్నీ కూడా సోలార్ నుంచి వచ్చే కరెంటు వైర్ల ద్వారా పవర్ని తీసుకుంటారండి. ఇదిగోండి గేట్ అండి. ఇది మనం మనకి కనబడుతుంది కదండి, నిండినప్పుడు ఆ గీతల వరకు వస్తే ఫుల్ అయినట్టండి. అది ఫుల్ అయిన తర్వాత గేట్లు ఎత్తారు. ఎయిర్పోర్ట్ కూడా మునిగిపోవడం జరిగిందండి. ఇది నీటి మొత్తం పెరిగిన తర్వాత గేట్లు ఎత్తివేయగానే ఈ వాటర్ ఎక్కువ వల్ల మన విశాఖపట్నంలో ఉన్న ఎయిర్పోర్ట్ కూడా 2 సార్లు మునిగిందండి. మనం మునిగింది చాలాసార్లు వీడియోలో కూడా చూసాం, అలాగే పేపర్లో కూడా చూసామండి. ఇంతకుముందు చూసారు కదా, కనబడుతుంది కదా వచ్చేదంతా. ఇంతవరకే వస్తే రిజర్వాయర్ నీటి మొత్తం ఫుల్గా అయినట్టండి. అప్పుడు ఈ 6 గేట్లు ఎత్తి కిందకి దిగుకి నీళ్ళు వదులుతారండి. ఇది ఇదంతా ఇక్కడ స్థానికులు కూడా స్నానాలు కూడా చేస్తారు, ఈత కొడతారండి. అంటే ఇక్కడ ఈత కొట్టకూడదని బోర్డులు ఉంటాయి, కానీ కొందరు ఈత కొట్టడానికి వచ్చి ఈత కొడుతుంటారు బోర్డును కూర్చొని. ఈ బ్రిడ్జి ఎక్కి ఈ మేధాద్రి గడ్డని చూస్తానండి, మొత్తం అంతా ఒక నేలమైన రిజర్వాయర్ ఉందా అన్నంత దూరం నుంచి కనబడుతుంది. లాస్ట్ కొండ అక్కడ వరకు ఉందండి. ఇదంతా రిజర్వాయర్ అండి. ఈ రిజర్వాయర్ వల్లే పక్కన ఉన్న పొలాలు కూడా పండుతాయండి. ఇది అవుట్ గేట్ అండి, ఇది మనకి బయటకు వచ్చే గేటు. చూస్తున్నారు కానీ 6 గేట్లు ఉంటాయండి దీనికి. ఈ గేట్ల నుంచి వదలగానే నీరు కిందకి విడిచిపెడతారు. ఈ కాలువల ద్వారాగానే మనకి మొక్కలకి పొలాలకి నీళ్ళు వెళ్తుంటుందండి. చూస్తున్నారు కదండి గేట్ ఎలాగ ఉందో, 6 గేట్లు అండి. ఈ కిందన కూడా వాటర్ ఫోర్స్ అలాగే ఉంటుందండి, వాటర్ అంతా స్టాప్ అయి ఉంటుంది. ఒక్కసారి గేట్లు ఎత్తగానే ఆ కిందనున్న కాలువల ద్వారాగా నీరు ప్రవహిస్తుందండి. చూస్తున్నారు కదండి, ఇదంతా మేధాద్రి గడ్డ రిజర్వాయర్ అండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి.